నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. విజయవాడలో గత 11 రోజుల నుంచి విజయవాడ ఉత్సవ పేరుతో జరుగుతున్న వివిధ కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. దసరా వేడుకల్లో భాగంగా చేపట్టిన సాంస్కృతిక సంబరాల్లో భాగంగా ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు సాంస్కృతిక కవాతు నిర్వహించారు. ఈ కవాతును ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 3000 మందితో వివిధ కళారూపాలు, నృత్యాలతో భారీ ఎత్తున కవాతు జరిగింది. డప్పు కళాకారుల ప్రదర్శనకు గిన్నిస్ బుక్ రికార్డు దక్కింది. అనంతరం గొల్లపూడి ఎక్స్పో గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి సందర్శించారు. అక్కడ ఏర్పాట్లు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఎక్స్పోలో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన రోబో కిచెన్ విశేషాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి అవసరం, అదే సమయంలో మానసిక ఆనందం కూడా అవసరమే. మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకోవాలన్నారు. మానసికంగా ప్రజలకు ఉల్లాసం ఉండాలని నృత్యం, రీతులు, సంగీతం, సాహిత్యం, కళలు అన్ని మన సంస్కృతిలో భాగమన్నారు. కనుమరుగవుతున్న ఇలాంటి కళల్ని కాపాడుకోవాలని సూచించారు. వారసత్వంగా వచ్చిన ఈ కళలను భావితరాలకు అందివ్వాలని తెలిపారు. లార్జెస్ట్ డప్పు ఆర్టిస్ట్ ర్యాలీ రికార్డ్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. మరి ఈ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన సందర్భంగా స్వప్నిల్ గారు గిన్నెస్ అడ్జుడిక్టర్ గారిని ఆ సర్టిఫికేట్ ని ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది ఒక ఘనత, మనం సాధించినటువంటి ఒక గొప్ప విజయం. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి డప్పు కళాకారులు వాళ్ళ ర్యాలీ అత్యధికంగా పార్టిసిపేట్ చేసి సాధించినటువంటి రికార్డ్. భవిష్యత్తులో తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండాలని, దీనికి కష్టపడి పనిచేస్తే చాలదు, తెలివిగా పనిచేయాలి, స్మార్ట్గా పనిచేయాలి. మీరు స్మార్ట్గా పనిచేయాలంటే ఇలాంటి కార్యక్రమాలు కూడా అవసరం. వైబ్రెంట్గా ఉండాలంటే ఇలాంటివన్నీ కూడా దసరా ఉత్సవాలు జరుపుకోవాలి. మెగా డిఎస్సీలో విజయం సాధించిన టీచర్లు, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని హోంమంత్రి అనిత సూచించారు. 9 సార్లు డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి అనేక మందిని టీచర్లుగా చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో డిఎస్సీ విజేతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనిత 170 మందికి శాల్వా కప్పి సత్కరించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసిన డిఎస్సీ ఆ డిఎస్సీలో సెలెక్ట్ అయ్యి 2002లో జాయిన్ అయిన టీచర్ అనమాట. టీచర్గా ఉన్న నన్ను ఈరోజు ఆయన క్యాబినెట్ లో కూర్చోబెట్టుకుని హోమ్ మినిస్టర్ స్థాయికి తీసుకొచ్చారు. నేను నా పిల్లలు కూడా జీవితాంతం రుణపడి ఉండే ఆ సందర్భం అది. మెగా డిఎస్సీ అనౌన్స్ చేసిన తర్వాత మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలోకి తీసుకునేటంత వరకు కూడా కోర్టు కేసులు ఎన్ని పడినాయో తెలుసా మీకు? 140 కోర్టు కేసులు పడినాయి. ఆ రోజు మొదలుకొని మొన్న మీ అందరినీ పిలిచి అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలో పెట్టినంత వరకు నిజంగా ఒక తపస్సే చేశారు లోకేష్ గారు. ఇక్కడ నుంచి మీ లైఫ్ ఇంకోటి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు స్టూడెంట్స్, ఇప్పుడు మీరు భారత పౌరులను తీర్చిదిద్దే ఒక టీచర్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ బాధ్యత ఒక పిల్లోడున్నా 100 పిల్లోడున్నా ఆ పిల్లల సాగునీటి రంగాన్ని 5 ఏళ్లు నిర్వీర్యం చేసిన జగన్ అల్మట్టిపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని జలవనుల శాఖ మంత్రి రామానాయుడు మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన సముద్రపు అలలతో ముంపునకు గురవుతున్న కేశవదాసుపాలెం, శంకరగుప్తం, పడమటిపాలెం, కేసనపల్లి, తూర్పుపాలెం గ్రామాలను సందర్శించారు. శంకరగుప్త డ్రైన్ సమస్యను రైతులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మంత్రికి వివరించారు. శంకరగుప్తం డ్రైన్ డ్రెడ్జింగ్ పనుల కోసం 9,47,00,000, గట్ల బలోపేతానికి 6,04,00,000 రూపాయలతో అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 24,75,00,000తో వశిష్ట గోదావరి ఏటిగట్టు పటిష్ట నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వైసీపీ పాలనలో ఏటిగట్ల భద్రతకు ₹1 ఖర్చు పెట్టలేదన్న నిమ్మల తట్టమట్టి పని చేయలేదని తప్పుబట్టారు. పగళ్ళు ఇక్కడే కాపలా కాసి ఆ రోజు బస్తాలు కట్టుకుని మన ఏటుగొట్టిని మనం కాపాడుకునేటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పరిపాలన చూసాం. అటువంటి పరిస్థితి నుంచి మళ్లీ మీ అందరికీ కూడా ఒక భద్రత ఉండాలి, ఒక భరోసా ఉండాలి అనేటువంటి ఆలోచనతో వెస్ట్ గోదావరికి కూడా 2 విడతలుగా 9 కోట్లు, అదేవిధంగా మరొక 9 కోట్లు 18 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ఏటుగొట్టు పటిష్టానికి పనులు జరుగుతూ ఉన్నాయి. వెస్ట్ గోదావరి కోనసీమకు సంబంధించి ఏదైతే ఈ యొక్క రాజోలు పరిసర ప్రాంతంలో పటిష్టంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో
తోటే 25 కోట్ల 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి ఇక్కడ మనం మరి శంకుస్థాపన చేసుకున్నటువంటి పరిస్థితి. పండుగ రోజుని కూడా కాకుండా, సెలవు దినాలైన రోజుని కూడా కాకుండా ప్రజల కోసం ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మరి ఇలా పనిచేస్తూ ఉంటే మరి నిన్న మొన్న చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నమ్ముకున్నటువంటి అబద్దాలని, అసత్యాలని నమ్ముకుని ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. హెల్మెట్ మీద మరి ఆయన ఎక్స్ లో చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించినటువంటి పరిస్థితి. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద అబద్దాల కోరైనటువంటి జగన్మోహన్ రెడ్డికి హెల్మెట్ మీద అసలు అవగాహన లేనటువంటి పరిస్థితి. 5 సంవత్సరాలు ఇరిగేషన్ వ్యవస్థను విధ్వంసం చేసి లక్షల కోట్ల రూపాయల పంట నష్టం చేకూర్చినటువంటి వ్యక్తి ఈ రోజు హెల్మెట్ గురించి మాట్లాడడం అంటే వీళ్ళ దెయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉన్నాయి. భగవంతుడికి అన్యాయం చేయరని చూస్తే కఠినంగా శిక్షిస్తారని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె తిరుమల స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆమె స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించిన టీటీడీకి ఆమె అభినందనలు తెలిపారు. నేను ముందుగా చైర్మన్ గారిని, ఈఓ గారిని, అదేవిధంగా బోర్డు మెంబర్స్ని, ప్రతి ఒక్కరిని కూడా సేవ చేసినటువంటి వారిని ప్రతి ఒక్కరికి కూడా నా అభినందన ముందుగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా సాంప్రదాయబద్ధంగా, పవిత్రంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సవ్యంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించినందున తప్పకుండా భక్తుల యొక్క ఆశీస్సులు వారందరి మీద ఉంటాయని చెప్పి నేను విశ్వసిస్తున్నటువంటి విషయం. అదేవిధంగా భక్తులందరూ కూడా చాలా క్రమశిక్షణతోటి, ఎక్కడా కూడా అటు ఇటు క్రమశిక్షణ రాహిత్యానికి లోను కాకుండా చాలా చక్కగా ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీరు ఈ పద్ధతిని అనుకరించాలి అని చెప్పారు, ఆ రకంగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్ కావచ్చు, ఎటువంటి భంగం వాటిల్లకుండా చాలా క్రమశిక్షణతోటి భక్తులు ఆ భగవంతుడి దర్శనం చేసుకున్నందున వారందరికీ కూడా నేను శిరస్సు వంచి ముందుగా నేను నమస్కరిస్తున్నాను. భగవంతుడి చల్లని చూపులు, ఆ వెంకటేశ్వరుడి చల్లని చూపులు మన అందరి మీద ఉండాలి అని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి భక్తితో ఇక్కడ వచ్చినటువంటి భక్తుల్ని ఖచ్చితంగా ఆ వెంకటేశ్వరుడు అనుగ్రహిస్తాడు. మరి ఆ భగవంతుడికి అన్యాయం చేయాలి అని చెప్పి తలపెట్టిన వారికి మనం చూస్తున్నాం, మన పరకామణి వంటి విషయాలు ఇక్కడ జరగటం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అటువంటి వారిని ఎప్పుడు కూడా భగవంతుడు శిక్షిస్తాడు. కనుక సర్వేజన సుఖినో భవంతు అంటూ ఆ భగవంతుడి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద, అందరి మీద ఉండాలి, ప్రజలందరి మీద ఉండాలి అని చెప్పి ఆ వెంకటేశ్వరుని ప్రార్థిస్తారు. అందరి సహకారంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేశారు. దుర్గగుడి ఈవో సీనానాయక్ తెలిపారు. నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 15,90,000 మందికి పైగా దుర్గమ్మను దర్శించుకున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జగన్మాత దర్శన భాగ్యం కల్పించామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు దాకా, అంటే నిన్నటి వరకు కూడా అమ్మవారి ఆశీర్వాదంతో, ఆశీస్సులతో ఈ 11 రోజులు కూడా భక్తాదులు ఎంతమంది వచ్చినా అందరికీ కూడా స్వల్ప వ్యవధిలోనే అమ్మవారి దర్శనం కల్పించడంలో సహకరించిన ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పటి వరకు అంటే రాత్రి 12 గంటల వరకు కూడా దాదాపు 15,90,519 మంది భక్తాదులు అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. 11 రోజుల ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి 15,90,000 అంటే ఇది ఆషామాషి విషయం కాదు. 4,14,767 మంది అన్నప్రసాద వితరణలో పాల్గొనడం జరిగింది. కళ్యాణ కట్టకు వచ్చేసేటప్పటికీ అందరూ కూడా తలనీలాలు సమర్పించిన భక్తాదులు 68,088 మంది నిన్నటి వరకు తలనీలాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా చైల్డ్ ట్యాగ్, చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండడం కోసం 72,816 మంది చిన్నపిల్లల్ని మనం తప్పిపోకుండా ట్యాగ్స్ అనేది వేయడం అనేది జరిగింది. ఇప్పటి వరకు నిన్నటి ఈవినింగ్ వరకు 28,09,000 లడ్డు మనము తయారు చేసి భక్తాదులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రస్తుతం మనం ఆదాయం గురించి ఎక్కడా కూడా
ఆలోచన లేదు. వచ్చే భక్తులకి మంచి దర్శనము, అన్నప్రసాదము, లడ్డు ప్రసాదం పంపించాలనే తపన మాకు పైనుంచి ఉంది. కాబట్టి ఆదాయం గురించి తర్వాత మాట. సిమంతార ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాకిస్తాన్ ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని భారత సైనిక అధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్ ను హెచ్చరించారు. దేవుడు అనుమతిస్తే మన సైనికులకు త్వరలోనే అలాంటి అవకాశం లభిస్తుందని వ్యాఖ్యానించారు. రాజస్థాన్ లోని అనూప్గఢ్ ఆర్మీ పోస్ట్ ను సందర్శించిన ఆయన సైనికులు ఎలాంటి పరిస్థితికైనా సర్వసన్నద్ధంగా ఉండాలని సూచించారు. वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा. इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में, भूगोल में रहना है कि नहीं रहना है. अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा. కూలీ రేట్లు పెంచాలంటూ జిన్నింగ్ మిల్లులకు చెందిన ముఠా కార్మికులు నిరావధిక సమ్మెకు దిగారు. గత సమ్మె కాలపు ఒప్పందం మేరకు 12% కూలీ రేట్లు పెంచేందుకు మిల్లుల యాజమాన్యం ససేమిరా అనటంతో సమ్మెలోకి వెళ్లామని హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెల్లా చినాంజనేయులు, ఏఐటీసీ నగర అధ్యక్షులు రావుల అంజిబాబు తెలిపారు. శుక్రవారం ముఠా కార్మికుల సంఘం ఆధ్వర్యంలో రేగుల రాఘవయ్య భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జిన్నింగ్ మిల్లులు లాభాల్లో ఉన్నప్పటికీ ముఠా కార్మికులకు అగ్రిమెంట్ ప్రకారం కూలీ రేట్ల పెంచడానికి యాజమాన్యం అంగీకరించకపోవడం విచారకరమన్నారు. 12% పెంచిన కూలీ రేట్లు అమల్లోకి వస్తేనే పనుల్లోకి వస్తామని కరాఖండిగా చెప్పారు. అంతవరకు నిరావధిక సమ్మెను విరమించేది లేదని ప్రకటించారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు జి సురేష్, శ్రీకాంత్, నవీన్, కొండయ్య, సైదా, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలోని జిన్నింగు మిల్లులు అలాగే టీఎంసీ మిల్లుల్లో పనిచేస్తున్న ముఠా కార్మికులకు కూలీ రేట్ల అగ్రిమెంటు పెంపుదల 11% పెరిగింది. ఆ పెంచిన యాజమాన్యం మళ్ళీ కూలీ రేట్లను అమలు చేసే విషయంలో నిర్లక్ష్య వైఖరి అవలంబించడం పట్ల ఏఐటీయూసీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏదైతే నిత్యం తమ శ్రమతోచ్చి కష్టపడి పనిచేస్తారో కార్మికులకు ఇవ్వాల్సిన కూలీ రేట్లని ఒప్పుకున్న యాజమాన్యం ఇప్పటి వరకు మళ్ళీ ఆ కూలీ రేట్లు అమలు చేయకపోవటం చాలా దారుణమని, దానివల్ల కార్మికులు ఈ రోజు నుండి సమ్మెలోకి వెళ్తున్న నేపథ్యంలో కార్మిక వర్గం యావత్తు సమ్మె చేస్తున్న విషయం ఈ ప్రజలకి తెలియజేయాలనే విషయాన్ని మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే ఏదైతే ఉందో యాజమాన్యం అంగీకరించిన 11% కూలీ రేట్ల పెంపుదల వెంటనే ఈ రోజు నుంచి కార్మికులకు చెల్లించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున సమ్మె పోరాటాన్ని నిర్వహించడానికి ఏఐటీయూసీ నగర ముఠా కార్మిక సంఘం సిద్ధంగా ఉందని తెలియజేస్తుంది. 900 జిన్నింగ్ మిల్లులో వేలాది మంది ముఠా కార్మికులు, వేలాది మంది సివి కార్మికులు పనిచేసేవాళ్ళు. కాలక్రమంలో కాటన్ మిల్లుల్లో వస్తున్నటువంటి అధునాతన పరిస్థితులు, ప్లాట్ రాటాల నుండి టీఎంసీ దశగా ఎదిగినటువంటి ఇండస్ట్రీ ఇవాళ కాటన్ పరిశ్రమ టీఎంసీ దశకి ఎదిగింది. వేల మంది పనిచేసినటువంటి స్త్రీ కార్మికులు ఇవాళ 10ల సంఖ్యలోకి వచ్చారు. వేల మంది పనిచేసినటువంటి ముఠా కార్మికులు 100ల సంఖ్యలోకి వచ్చారు. పరిశ్రమ అధునాతనమైంది. వ్యాపారం ఎక్కడా తగ్గలేదు. యజమానుల లాభాలు ఎక్కడా తగ్గలేదు. కాకపోతే పరిశ్రమ అధునాతనమైనటువంటి దశకి పెరిగిన దృష్ట్యా అదే కాటను, అదే బేళ్లు, అదే ఇండస్ట్రీ, అదే లాభాలు, కానీ నష్టపోతున్న మాత్రం కార్మికులు మాత్రమే. ఈ పరిస్థితుల్లో మాకు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచేటువంటి సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. గత 50 సంవత్సరాల నుండి, గతంలో 2 సంవత్సరాలు, తర్వాత కాలక్రమంలో 3 సంవత్సరాలుగా
కూల్ రేట్ల అగ్రిమెంట్ జరిగేటువంటి పద్ధతి ఏర్పడింది. కానీ నేడు వచ్చేసరికి 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకు పెరిగినప్పటికి కూడా కూల్ రేట్లు పెంచాలని దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ఆదాయం లేని దేవాలయాలకు ధూప దీప నైవేద్యాలు కల్పిస్తున్నామన్నారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నియోజకవర్గంలో శ్రీవారి దేవాలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. శుక్రవారం పాతగుంటూరు శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పాతగుంటూరు శివాలయం అతి పురాతనమైన దేవాలయమని చెప్పారు. నూతన ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. చైర్మన్ గా గాలి సతీష్ బాబు, వైస్ చైర్మన్ గా సాధు రామకృష్ణ, సభ్యులుగా వరలక్ష్మి, సుజాత, కాంతారావు, నాగమల్లిక, పద్మజ కుమారి, సతీష్ బాబు, శివనాగరాజు నాయక్, జయలక్ష్మి, లలిత ప్రమాణ స్వీకారం చేశారు. నమస్కారం. ఈరోజు రాష్ట్రంలోనే ఉన్నటువంటి శివాలయాల్లో అత్యంత పురాతనమైనటువంటి ప్రతిష్ట కలిగినటువంటి శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయానికి ట్రస్టీ బోర్డ్ చైర్మన్గా ఈరోజు సోదరుడు తెలుగుదేశం పార్టీకి ఎనలేనటువంటి సేవలు అందిస్తూ అలుపెరిగినటువంటి పోరాట యోధుడుగా ఉన్నటువంటి గాలి సతీష్ గారికి, అలాగే నిరంతరం దేవాలయ సేవలో ఉన్నటువంటి ట్రస్టీలు అనేక మంది, ఇక్కడ 10 మంది, వాళ్ళందరితో కలిసి నూతనంగా ఈ కమిటీ ఏర్పాటు చేసి దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేయడానికి ముందుకొచ్చినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యంగా టీటీడీ దేవస్థానానికి సంబంధించినటువంటి అనేక దేవాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో పెద్ద ఎత్తున దేవాలయాలు నిర్మించేటువంటి కార్యక్రమంతో పాటు ప్రతి ఒక్క దేవాలయానికి దేవాదాయ శాఖ తరపున అవసరమైనటువంటి మౌలిక వసతులు అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున నిధుల్ని విడుదల చేయడం కాకుండా కమిటీలు వేసి వాటి పర్యవేక్షణ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి ఒక్క దేవాలయానికి కూడా ధూపదీప నైవేద్యం కోసం గతంలో ఇచ్చినటువంటి నిధుల కన్నా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకున్నటువంటి దేవాలయాలను కాపాడేటువంటి క్రమంలో వాటికి అవసరమైనటువంటి మౌలిక వసతులు అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉందని తెలియజేస్తూ తప్పకుండా ఈ దేవాలయాన్ని కూడా నూతనంగా అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి గాలి సతీష్ బాబు గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా మహిళా సోదరిమణులు, అలాగే మిగతా సభ్యులందరూ కూడా కలిసి దీన్ని పెద్ద ఎత్తున ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు నిత్యం వచ్చేటువంటి భక్తులకు సౌకర్యార్థం ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఇక్కడ అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం మీద కూడా దృష్టి పెట్టి కేవలం దేవాలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి పేద మధ్య తరగతి ప్రజలకు కూడా అవసరమైనటువంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు శ్రీ గంగా సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్గా నియమించబడినందుకు ముఖ్యంగా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోదీ గారికి, అలాగే నాకు ముఖ్యంగా ఈ పదవికి నాకు పదవి ఇచ్చినందుకు మా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే డైనమిక్ మహమ్మద్ నసీర్ గారికి, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను 15 సంవత్సరాల నుంచి పార్టీలో ఉండి మా నాన్నగారైన గాలి సాంబశివరావు గారు ఈ గుడికి పూర్వకాలంగా 3 సార్లు డైరెక్టర్గా, ఒకసారి చైర్మన్గా నియమించబడిన తర్వాత ఆయన చేసిన సేవలకు గుర్తించి నాకు ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యంగా మహమ్మద్ నసీర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను మునుముందు ఈ గుడిని నిస్వార్థంగా ఇటువంటి మా నాన్నగారు అడుగుజాడల్లో ఈ గుడిని డెవలప్ చేయడానికి ముఖ్యంగా నేను ముందు ఈ గుడికి ఎంతో డెవలప్ చేసి నా తోటి డైరెక్టర్లందరూ కలుపుకుని పోయి గుడికి డెవలప్ చేస్తానికి సహకరిస్తానని మనస్ఫూర్తిగా తెలుపుతున్నాను.
ఈ కార్యక్రమం ఇచ్చేసిన నా మిత్రులకు, మా సోదరులకు, అలాగే జనసేన పార్టీ కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. బీసీ సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రయ్య కుటుంబానికి న్యాయం జరగకుండా వైసీపీ అడ్డుకుంటుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. ఈ సందర్భంగా శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజలు చీకొట్టినా వైసీపీలో మార్పు రాలేదని మండిపడ్డారు. నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్సీలు అంటూ గొప్పలు చెప్పుకునే వైసీపీ స్థానిక సంస్థల్లో ఉన్న 34% రిజర్వేషన్లను 24% కుదించిందని గుర్తు చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో 26 మంది బీసీలను హత్య చేయడమే కాకుండా 750 మందిపై తప్పుడు కేసులు, 2500 మందిపై దాడులు జరిగాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ జెండాను బలంగా మోసాడనే కారణంతో తోట చంద్రయ్యకు వైసీపీ ప్రభుత్వం చేసిన దాష్టికం అంతా ఇంత కాదని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు అతి కిరాతకంగా తోట చంద్రయ్యను నడి రోడ్డు మీద బండరాలతో హత్య చేశారన్నారు. కూటమి ప్రభుత్వం చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు శాసన మండలిలో బిల్లును ప్రవేశపెట్టిందని, దీన్ని వైసీపీ అడ్డుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు మాత్రమే ఇచ్చి బుద్ధి చెప్పినా ఇప్పటికీ అదే క్రూరత్వాన్ని కొనసాగిస్తూ ఉంది వైసీపీ ప్రభుత్వం. నా బీసీలు, నా బడుగు బలహీన వర్గాలు ప్రజలు అని చెప్పుకున్న వైసీపీ స్థానిక సంస్థల్లో ఎన్టీఆర్ గారు, సిబిఎన్ గారు 34% రిజర్వేషన్లు ఇస్తే దాన్ని 24% కుదించి 16,800 స్థానిక సంస్థల్లో రాజ్యాంగబద్ధంగా ఇచ్చే పదవులన్నిటికీ కూడా ద్రోహం చేసింది వైసీపీ ప్రభుత్వం. ఆ 5 సంవత్సరాల కాలంలో 26 మంది బీసీలని హత్య చేయడమే గాక 750 మంది బీసీల పైన దాష్టికానికి గురిచేసి 2,500 మంది బీసీలకు నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద ఎన్నో రకాలైన కేసులు పెట్టి ఎన్నో రకాలైన అక్రమాలకి పాల్పడింది వైసీపీ ప్రభుత్వం. ఆ 5 ఏళ్లలోనే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా మారింది అనంటే యావత్ ప్రపంచం మొత్తం కూడా కరోనాతో బాధపడుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రం మాత్రం ఇటు కోవిడ్-19తో అటు జగన్-19తో సతమతం అయిపోయిన పరిస్థితి మనందరం కూడా చవి చూడాల్సి వచ్చింది. కేవలం తెలుగుదేశం పార్టీ జెండాని బలంగా మోసారు అన్న ఏకైక కారణంతో చంద్రయ్య గారు, మా బీసీ నాయకులైన చంద్రయ్య కుటుంబానికి చేసిన దాష్టికం వైసీపీ ప్రభుత్వం అంతా ఇంత కాదు. వైసీపీ నాయకులు క్రూరంగా రోడ్డు మీద ఆయన్ని బండరాళ్లతో మోపి హతమార్చిన సంఘటన ఈ రోజుకి కూడా కళ్ళంపట నీళ్లు తెప్పించే పరిస్థితికి వైసీపీ ప్రభుత్వం బీసీల పట్ల చేసిన దాష్టికాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి, నిదర్శనంగానే నిలుస్తూ ఉన్నాయి. ఆ చంద్రయ్య కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత న్యాయం చేయాలి అని చెప్పి ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి మన శాసన మండలిలో బిల్లు ప్రవేశపెడితే మరి బొత్స సత్యనారాయణ గారు దాన్ని ఆ కుటుంబ సభ్యులకి ఎవరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిన పరిస్థితి లేదు, ఇవ్వకూడదు అని చెప్పి నిర్దాక్షిణ్యంగా ఆయన ఖండించిన తీరు ఎంతో హేయంగా ఈరోజు మన ముందు నిలుస్తుంది. నా బడుగు బలహీన వర్గాలు, నా బీసీ ప్రజలు అని చెప్పుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి వైఖరి ఈరోజు ఎలా కనిపిస్తుందంటే మరి బొత్స సత్యనారాయణ గారి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇలా మాట్లాడిచ్చారా అన్నదానికి అద్దం పట్టేలాగా ఉన్నాయి. ఈరోజు చంద్రయ్య బీసీ వర్గానికి చెందాడు కాబట్టే ఈరోజు ఈ బిల్లుని వ్యతిరేకించాడు అన్నది చాలా స్పష్టంగా ఈరోజు మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా శాసన మండలి సాక్షిగా బీసీల ప్రగతిని జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో బొత్స సత్యనారాయణ జీఎస్టీ 2.0లో వస్త్రాలపై పన్నులు తగ్గడంతో ధరలు తగ్గి చేనేత వస్త్రాలు వినియోగదారులకు తక్కువ ధరకే లభ్యమవుతున్నాయని చేనేత జౌళి శాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు వి భీమయ్య తెలిపారు. శుక్రవారం లక్ష్మీపురంలోని ఆప్కో దుకాణంలో జీఎస్టీ 2.0 వేడుకలు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా వస్త్రాలపై పన్ను తగ్గింపుపై చేనేత మరియు జౌళి శాఖ, జీఎస్టీ శాఖ, పరిశ్రమల శాఖ, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వివిధ రకాల వస్త్రాలపై తగ్గిన పన్నుల వివరాలతో దుకాణం వద్ద ప్రచార పోస్టర్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా చేనేత జౌళి శాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు వి భీమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జీఎస్టీ 2.0లో వస్త్రాలపై తగ్గిన పన్నుల గురించి ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కలిగేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గతంలో చేనేత వస్త్రాలపై 4 స్లాబుల జీఎస్టీ పన్ను విధానం ఉండేదని, ప్రస్తుతం 2 స్లాబులు 18%, 5% మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ కేదార స్వామి, పరిశ్రమల శాఖ ఏడీ మణికుమారి, ఖాదీ గ్రామీణ పరిశ్రమల శాఖ ఏడీ షేక్ అబ్దుల్ రషీద్,
జీఎస్టీ అధికారి నల్లపాటి శ్రీనివాసరావు, పరిశ్రమల శాఖ సూపరింటెండెంట్ నాగరాణి, చేనేత జౌళి శాఖ అభివృద్ధి అధికారులు బి శ్రీధర్ బాబు, కె రాజవర్ధన్ పాల్గొన్నారు. సూపర్ జిఎస్టీ సూపర్ సేల్స్ అనేది చాలా బాగా ఈ రాష్ట్రంలో పనిచేస్తుంది. ఎందుకంటే పేదవాళ్ళకి చాలా తక్కువ రేట్లకు రావటం ఇదంతా చాలా శుభపరిణామం లాగా ఉంది. ఈ మొత్తం కూడా గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ ఈ రెండు ఇచ్చినందుకు ముందు ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇవన్నీ పేదలందరికీ కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే నిత్యావసర వస్తువుల కాడి నుంచి కట్టుకునే బట్టల వాటికి, వెహికల్స్ కొనుక్కున్న ఇవన్నీ కూడా బాగా మన గవర్నమెంట్లు ఈ మొత్తం ప్రజలకు తగ్గించినందుకు వాళ్ళందరూ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇదే విధంగా చేనేత బట్టలకు కూడా బాగా తగ్గిస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా చేనేతకి జిఎస్టీ అనేది, ఎందుకంటే ఇది చేనేత అనేది చాలా ఇదైంది కాబట్టి జిఎస్టీ అనేది అసలు లేకుండా ఉంటే చేనేత ఇంకా బాగా డెవలప్మెంట్, వాళ్ళు పని చేసుకోవడానికి కానీ ప్రజలకు అందుబాటులో ఉండడానికి కూడా చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. ఇదంతా చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు. చేనేత దుస్తులు పైనుంచి 2% అని ఇచ్చారు, తక్కువ ధరకి. అట్లాగనే 12% చేనేత వరకు 12% ఉంది, 5% వచ్చింది. ఈ విధంగా చాలా తక్కువగా వచ్చింది. ఇవన్నీ కూడా మన చేనేతకి ఎంతో ఉపయోగపడుతున్నాయి. అట్లాగే టెక్స్టైల్గా పక్కన ఉన్న మొత్తం 5%, దాన్ని 5% ఉంచారు. అట్లానే 12%ని 5%కి తీసుకొచ్చారు. ఈ మొత్తం కూడా చేనేతకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇక భవిష్యత్తు ఇది మామూలుగా 18% ఉంది, 5% కలర్స్, రంగులు ఇవన్నీ 18% ఉండేవి. అవి 5%కి వచ్చింది కాబట్టి ఇక బట్ట ఖరీదు కూడా చాలా తగ్గిద్ది. ఇది మొత్తం కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా రానున్న రోజుల్లో కరెంటు బిల్లులు కూడా ఫ్రీగా ఇస్తున్నారు మాకు. అట్లాగనే ఈ చేనేత దుస్తులు సేవింగ్స్ ప్రోగ్రామ్ సందర్భంగా ఈ రోజున హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ షోరూంలో సందర్శించడం జరిగింది. జిఎస్టీ యాక్ట్ 2017 జూలై 1 నుంచి ఇంప్లిమెంట్ చేశారు. దానిలో 4 స్లాబ్లు ఉన్నాయి. 5%, 12%, 18% మరియు 28%. ప్రజెంట్ ఒక అమెండ్మెంట్ చేయటం వల్ల, జిఎస్టీ యాక్ట్కి అమెండ్మెంట్ చేయటం వల్ల టోటల్గా 375 కమోడిటీస్ని రేట్ ఆఫ్ ట్యాక్స్లో మార్చడం జరిగింది. జీరో చేయటం కానీ లేకపోతే వాటి రేట్ ఆఫ్ ట్యాక్సెస్ తగ్గించడం కానీ జరిగిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ 5%, 18% మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 12%, 28% రద్దు చేయటం జరిగింది. దీనివల్ల రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గటం వల్ల కమోడిటీ వాల్యూ తగ్గటం, దానివల్ల వినియోగదారులకి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. రేటు తగ్గటం వల్ల వినియోగదారులు ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు కాబట్టి సేల్స్ టర్నోవర్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ విధంగా ఒక విధంగా ట్రేడర్కి సేల్స్ పెంచే అవకాశం ఉంది, పెరిగే అవకాశం ఉంది. అలాగే వినియోగదారునికి రేట్లు తగ్గటం వల్ల వారు కూడా బెనిఫిట్ పొందే. జిఎస్టీ 2.0 సంస్కరణలో భాగంగా సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ అని కొత్తగా ఇది చేయడం జరిగింది. దీనిలో భాగంగా జిఎస్టీ రేట్లు అనేకం వాటిని అన్నింటినీ మార్చి కొత్త రేట్ల ప్రకారం ప్రకటించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి గాను మరి అధికారులందరినీ సమాయత్తపరచడం జరిగింది. దీనిలో భాగంగా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు, జిమ్ ఇండస్ట్రీస్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు, అట్లానే ఆప్కో వాళ్ళు, మా అందరి డిపార్ట్మెంట్ల యొక్క సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రేట్లని సవరించినటువంటి ఈ రేట్లు అయితే, జిఎస్టీ రేట్లు అయితే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రభుత్వానికి, ఈ కేంద్ర ప్రభుత్వం అయితే కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయితే కావచ్చు, కల్పించినటువంటి ఈ యొక్క తగ్గింపు ధరలను కూడా ప్రజలకు దిగ్విజయంగా తీసుకెళ్ళటానికి గాను మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కమర్షియల్ డిపార్ట్మెంట్ వారికి, అట్లానే ఏపీకేబీ వాళ్ళకి, అలానే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు మేడం అసిస్టెంట్ డైరెక్టర్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మా
देवेगा रीजनबल వ్యవసాయం వాటి అనుబంధ రంగాల్లో పెట్టుబడి తగ్గి రైతులకు లాభం పెరగాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ప్రాథమిక రంగాల శాఖలతో శుక్రవారం కలెక్టర్ తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక రంగాల శాఖలు నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలన్నారు. ప్రాథమిక రంగాల్లో ప్రతి అంశాన్ని విశ్లేషణాత్మకంగా పరిశీలించాలన్నారు. భవిష్యత్తులో అవసరాలను ముందుగా గుర్తించాలన్నారు. ఎవరు మీకు మండలికి ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు అగ్రికల్చర్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎంఓ అంటాం. రెస్పాండ్ అవుతున్నారా? గుంటూరు జిల్లాలో పంచాయతీరాజ్ మరియు రహదారుల భవనాల శాఖ రోడ్లకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు, గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కోవెలమూడి నాని మరియు ఆయా శాఖలకు సంబంధించిన ప్రధాన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ పంచాయతీరాజ్ మరియు రహదారుల భవనాల శాఖలకు సంబంధించిన పలు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా గుంటూరు నగరంలో R&B శాఖకు చెందిన పలు ప్రధాన రోడ్లు గుంతలమయంగా ఉన్నాయని, అటువంటి రోడ్లను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి మారిస్తే త్వరితగతిన అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని అన్నారు. అదేవిధంగా ఆయా శాఖలకు చెందిన పలు సమస్యల పరిష్కారం కోసం తగిన ప్రణాళిక రూపొందిస్తామని, గుంటూరు నగరాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని వివరించారు. పార్లమెంట్ లో అన్ని డిపార్ట్మెంట్లతోటి ఎవ్రీ వీక్ మేము కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడ వర్క్స్ డిలే ఉన్నాయి, ఎక్కడెక్కడ కోఆర్డినేషన్ అవసరం, అలాంటి ఇష్యూస్లో ఈ వీక్ తీసుకున్న రివ్యూ బోత్ పంచాయతీరాజు అదేవిధంగా R&B రోడ్స్ వీటికి సంబంధించినటువంటివి. ఇందులో రకరకాల రోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన పంచాయతీరాజ్ తీసుకుంటే PMGSY 3 రోడ్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా మాకు ఇక్కడ 12 గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ అయినాయి. అదేవిధంగా లాస్ట్ 1.5-2 years నుంచి వచ్చినటువంటి MP లాట్స్ సంబంధించినటువంటి రోడ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. నాబార్డ్ గ్రాంట్కి సంబంధించినటువంటి వర్క్స్, మన్రేగా, AP రూరల్ రోడ్ ప్రాజెక్టు, ఈ విధంగా పంచాయతీరాజ్కు సంబంధించినవి. అదేవిధంగా R&Bకు సంబంధించినటువంటి చాలా ఉన్నాయి. అంటే 2 PPP మోడ్లో తీసుకోవాలనుకున్నటువంటి పెద్ద రోడ్లు. అదేవిధంగా గుంటూరు మున్సిపాలిటీలో చాలా ఈ కార్పొరేషన్ పరిధిలో R&B రోడ్స్ చాలా ఉన్నాయి. వాటికి కొంచెం ఈ వర్షాలు వీటన్నిటి వల్ల డ్యామేజ్ అయినాయి. మేము అడిగా అంటే ఆ రోడ్స్ని కార్పొరేషన్ కనుక ఇస్తే మాకు లోకల్గా ఉండేటువంటి ఫండ్స్ కొంచెం ఈజీగా అవైలబుల్ ఉంది కాబట్టి ఆ పాట్ హోల్స్ క్లోజ్ చేయటం కానీ, లేకపోతే ఆ రోడ్స్ని కూడా లాంగ్ టర్మ్గా సస్టైనబుల్గా సిమెంట్ రోడ్స్గా ఎవ్రీ ఇయర్ 1 or 2 మేజర్ రోడ్స్ని సిమెంట్ రోడ్స్గా కన్వర్ట్ చేసి 5 సంవత్సరాల్లో సాధ్యమైనన్ని సిమెంట్ రోడ్స్ అట్లీస్ట్ సిటీ లోపల కనుక వేసేస్తే మెయిన్ రోడ్స్లో కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనే ఉద్దేశంతో మనం R&B వాళ్ళని మున్సిపల్ కార్పొరేషన్కి అప్పచెప్పమని ఒకటి రిక్వెస్ట్ అడిగాం. ఇవి కాకుండా ప్రతి రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ రోడ్స్ కానీ స్మాల్ బ్రిడ్జెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇందులో రకరకాల కారణాలు, కొన్ని రోడ్స్ కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి, కొన్ని నాన్ స్టార్టెడ్. వీటన్నిటికీ కారణాలు ఏంటి? నాన్ స్టార్టెడ్ అసలు స్టార్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? ప్రోగ్రెస్కి ఉన్నటువంటి డిలే ఏంటి? ప్రతి రోడ్డుని తీసుకొని అధికారులు మేమేం అడిగానంటే, రోడ్డు ఎప్పుడు శాంక్షన్ చేశారు, ఎప్పటిలోపు వాళ్ళు కంప్లీట్ చేయాలి, ఎంత డిలే అవుతున్నాయి, డిలే అయ్యే వాటికి రీజన్స్ ఏంటి, కోఆర్డినేషన్ ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ అడిగి మేము తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నాబార్డు ఒక ట్రాంచ్ 3లో తీసుకుంటే టోటల్ 16 వర్కుల్లో 6 నాన్ స్టార్టెడ్, 9 ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఈ నాన్ స్టార్టెడ్కి రీజన్స్ ఏంటి, ఎప్పటిలోపు వాళ్ళు టెండర్లు పిలుస్తారు. అదేవిధంగా గుంటూరు అమరావతికి ఉన్నటువంటి రోడ్డుకి 6.5 కోట్లు శాంక్షన్ అయింది, అది కూడా ఇప్పుడు టెండర్ స్టేజ్లో ఉంది. దాన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? జాతీయ ఉపాధి హామీలో మన్రేగా తీసుకుంటే అందులో 177 వర్క్స్ ఉంటే 150 కంప్లీట్ అయినాయి. దాదాపుగా ఒక 10 నుంచి 15 రోడ్స్ అవి ఇంకా స్టార్ట్ చేయలేదు లేదా ప్రోగ్రెస్లో ఉన్నాయి.
నకిలీ పాస్బుక్ల ద్వారా డబ్బులు తీసుకున్న వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు అన్నారు. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 5,800 కోట్లు ఈ బ్యాంకు ద్వారా రుణాలు ఇస్తున్నామని తెలిపారు. సీసీ లోన్ల కోసం 240 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. కూటమి ఏర్పడ్డాక సహకార సంఘాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. మధ్యతరగతి రైతులకు ఉపయోగపడే విధంగా సహకార సంఘాలు తోడ్పాటు లభిస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో సహకార సంఘాల్లో అవినీతి జరిగిందని అన్నారు. పత్తిపాడు సహకార బ్యాంకులో వచ్చిన నివేదిక ఆధారంగా వారిని విధుల నుండి తొలగించామని చెప్పారు. గురజాల సహకార బ్యాంకులో 12 కోట్లు కోల్డ్ స్టోరేజ్ లో అవినీతి జరిగిందని చెప్పారు. కోల్డ్ స్టోరేజ్ లో మిర్చి నిల్వ లేకపోయినా ఉన్నట్టు చూపి లోన్ పొందారని తెలిపారు. సహకార బ్యాంకులో జరిగిన అవినీతికి సీనియర్ శాసనసభ్యులతో హౌస్ కమిటీ వేశామని చెప్పారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ గుంటూరు అధ్యక్షుడిగా నేను పదవి బాధ్యతలు స్వీకరించి ఈ రోజుకి 4 నెలల కాలం అయింది. ఈ సందర్భంగా మన పాత్రికేయ మిత్రులతో నా అనుభవాల్ని పంచుకున్నాము. అదేవిధంగా జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థలో అంటే కేంద్ర సహకార బ్యాంకు ద్వారా మేము చేస్తున్నటువంటి కార్యకలాపాల గురించి కూడా తెలియజేసేదానికి ఈ రోజున మిత్రులందరూ కూడా పిలవడం జరిగింది. ముఖ్యంగా దాదాపుగా 5,800 కోట్ల రూపాయల వ్యాపారం ఈ కేంద్ర సహకార బ్యాంకు ద్వారాగా 167 PSCSలు 44 బ్యాంకుల ద్వారాగా కార్యక్రమాలు విస్తరించి చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో ఈ సహకార సంఘాలకు సంబంధించి గుంటూరు జిల్లాలో కూడా అనేక అవకతవకలు జరిగినాయి. ఇది వాస్తవం. దీని మీద కూడా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎంక్వైరీలు జరిగే క్రమంలో 51 ఎంక్వైరీని కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేయడం జరిగింది. దాని ద్వారా కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పత్తిపాడు బ్రాంచ్కి సంబంధించి ఎంక్వైరీ నివేదిక వచ్చింది. కొంతమంది చర్యలు తీసుకున్నారు. కొంతమంది ఎవరైతే అక్కడ భక్తులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. క్రిమినల్ చర్యలు కూడా తీసుకుని పోలీసు వారి ద్వారా కూడా వారిని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేపట్టాం. అదేవిధంగా ఎవరన్నా ఉద్యోగస్తులకు సంబంధించి కూడా వారికి ఛార్జీ మెమోలు ఇచ్చి ఆ రికవరీకి కూడా ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా వినుకున్నానండి మరి పొన్నూరుకు సంబంధించి కూడా 51 ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అక్కడ కూడా యాక్షన్ మొదలుపెట్టాం. ముఖ్యంగా గురజాల నల్లబాడుకు సంబంధించి ఈ మధ్యకాలంలోనే గురజాలలో అయితే 12 కోట్ల రూపాయలు ఒక కోల్డ్ స్టోరేజ్లోనే అవినీతి జరిగింది. అక్కడ ఉన్నటువంటి మిర్చి బస్తాలు లేకుండా మిర్చి బస్తాలు ఉన్న విధంగా అక్కడ ఉన్నటువంటి కోల్డ్ స్టోర్ యజమాని ప్రభుత్వాన్ని మోసం చేయడం జరిగింది. అందులో కూడా కొంతమంది అధికారుల పాత్ర ఉంది. దాని మీద కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ జరుగుతుంది. అదేవిధంగా నల్లబాళ్ళు సంబంధించి కూడా కోల్డ్ స్టోరేజ్లో కూడా ఇదే విధంగా మిర్చి లేనప్పటికీ ఉన్న విధంగా అక్కడ వాడు బిల్స్ తయారు చేయటం, ఆ డబ్బుల్ని మన ఈ సహకార బ్యాంకు ద్వారా సెంట్రల్ బ్యాంకుల ద్వారా తీసుకున్నటువంటి వారిని దుర్వినియోగం చేయడం జరిగింది. దాని మీద కూడా ఎంక్వైరీ ఆఫీసర్ 51 ఎంక్వైరీ జరుగుతూ ఉంది. డిఆర్ రామారావు గారు దానికి ఎంక్వైరీ అధికారిగా ఉన్నారు. వారు కూడా ఈ రోజున రిపోర్టు తయారు చేశారు. డీసీఓ వీరాచారి గారు ఇవన్నీ కూడా సమగ్రంగా ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే తగిన చర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.